ఇదే కొలసి 15వ అధ్యాయంలోనేమో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నది. 16, 17, 18 చూద్దాము. ఏలయనగా ఆకాశమందున్న వ్యూ, భూమి ఎందున్న వ్యూ, దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. జీసస్ వలన అన్నమాట. సృజింపబడిన సర్వము ఆయన్ను బట్టి, ఆయన ద్వారా సృజింపబడినవి అని రాయబడి ఉన్నది. తర్వాత 17వ అధ్యాయం 17వ వచనము, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నింటికంటే అంటే సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18 సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఇవి దేవుని యొక్క లక్షణాలు. చూడండి, అన్ని విషయాల్లో కూడా ఆయన ముందున్నటువంటి వాడు అని దీని మీనింగ్ అనమాట. ఆయనే దేవుడు అంటానికి చక్కని నిదర్శనమైనటువంటి రెఫరెన్స్.